ఈ ప్రపంచంలో కొన్ని వేల ప్రొఫెషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వృత్తి చేయక తప్పదు. కానీ ప్రస్తుత ప్రపంచంలో ఎవరి వృత్తి వారికి సంతోషాన్ని ఇవ్వడం లేదు. 90% మంది తమ తమ ఉద్యోగాలు ఆనందంగా చేయడం లేదు. బతకడం కోసమో లేక డబ్బు కోసమో మాత్రమే పనులు చేస్తున్నారు. సంతోషకరమైన జీవితం గడపాలంటే ఇష్టపడే పని చేయాలి, లేదా చేస్తున్న పనిని ఇష్టపడాలి. అప్పుడే ఆనందంగా ఉంటుంది. అదెలాగో ఇవాల్టి గెలుపు మంత్రాలో తెలుసుకుందాం. ఇవాళ మీరు ఎవరైనా కలవండి, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఎక్కడైనా వాళ్ళు చేస్తున్న ఉద్యోగం, వాళ్ళు చేస్తున్న పని ఎలా ఉంది ఏమిటి అని అడగండి. 99% తాను తనకు తగ్గ పనిని చేయట్లేదు అనే చిన్న ఫీలింగ్ తోటి బాధామయ మాటలే వస్తాయి. తాము ఏ రంగాన్నైతే, ఏ పనినైతే, ఏ వ్యాపకాన్నైతే, వ్యాపారాన్నైతే ఇష్టపడి చేస్తున్నారో వాళ్ళు మాత్రమే చిరునవ్వుతో హాయిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి నేను చేస్తున్న పనిని వదిలేసి ఇష్టమైన పని పట్టుకోవడం అంటే కష్టమైనప్పుడు, నేను అలా నాకు ఇష్టము కాని పనిలో ఉన్నప్పుడు కూడా నేను ఎలాగ ఆనందాన్ని పొందాలి? లేదు, నేను ఎప్పటికైనా సరే ఇష్టమైన పనినే నా యొక్క వృత్తిగా ఎంచుకోవడం ఎలా? ఇది కనుక అర్థం చేసుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి పనిని భారంలా కాకుండా పనిని ఆనందంలా స్వీకరించడం మొదలు పెడతాడు. నా పేరు రాజేష్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేశాను సార్. ఇప్పుడు చాలామంది జాబ్ చేస్తున్న వాళ్ళు మెయిన్గా వాళ్ళ గోల్ సెట్ చేసుకోవడము డబ్బు విషయంగా సెట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఏ విధంగా జాబ్ సాటిస్ఫాక్షన్ కాలేరు, సో అందువల్ల మారుతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఎలా దాన్ని మనం అంచనా? చాలా యాక్చువల్గా ఇవాళ అందరూ చేస్తుంది ఇదే. శాలరీ వస్తుంది కాబట్టి పలానాది తప్పించి కానీ నాకు ఆనందం వస్తుందా లేదా పలానాది అనుకోవట్లేదు. మీరు ఒక స్టూడెంట్గా మీ యొక్క ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని ఏ కెరీర్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, లేదా ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడే ఏ కెరీర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ని తీసుకోవాలనుకుంటున్నారు అనుకున్నప్పుడు మూడింటికి సమాన భాగాలు ఇవ్వండి. 33%, 33%, 33%. 33% ఏమో డబ్బుకి, ఇంకొక 33% ఏమో మీ యొక్క అట్రిబ్యూట్ సెట్ అంటాం. అంటే మీ లక్షణాల జాబితాకిను ఎంచుకున్న వర్క్కి మధ్యన లింక్. అంటే ఉదాహరణకి నేను గొప్ప పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ అవ్వాలనుకుంటున్నాను సార్ అని అవ్వాలనుకుంటున్నప్పుడు నీకు కావలసిన మినిమం కొన్ని ఏంటంటే వాక్చాతుర్యము, లేదా గొంతు స్థాయి పెంచి మాట్లాడగలిగిన శక్తి. సో అట్రిబ్యూట్ సెట్కిను గోల్కి మధ్యలో లింక్ అంటే అర్థం. అది ఇంకో 33%. మీరు ఎంచుకున్న ఒక కెరీర్లో ఒక 15 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకో ఇవి సంపాదిస్తాను అని ఒక లిస్ట్ తయారు చేసుకోగలగాలి. ఇవాళే ఆ లిస్టులో మళ్ళీ 33 అందులో 33 డబ్బై ఉండాలి, 33 ఆనందమై ఉండాలి, 33 ఆరోగ్యము, కుటుంబమై ఉండాలి. నువ్వు నీ కుటుంబానికి సరైన ప్రాధాన్యం ఇవ్వకుండా సంపాదించుకుంటే అది డిస్సాటిస్ఫాక్షన్కి వెళ్ళిపోతుంది. అందుకనే చాలామంది బెంగళూరులో ఆమె ఉంటుంది, ఢిల్లీలో అతను ఉంటాడు, పిల్లలేమో చక్కగా మద్రాసులో హాస్టల్లో ఉంటారు, వారానికి ఒకసారి కలవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, నెలకోసారి మాత్రం కలుస్తూ ఉంటారు. కానీ ఒకసారి నెలకు కలిస్తే కనీసం 2 నెలలకు మళ్ళీ కలిసేందుకు అవకాశం ఉండదు. ఉపయోగం ఉంది? ఆయనేమో అక్కడ కోట్లు సంపాదిస్తున్నాడు, ఈమె ఇక్కడేమో కోట్లు సంపాదిస్తున్నాడు, పిల్లలేమో హాయిగా మార్కులు, ర్యాంకులు అద్భుతంగా ఉంది. నో యూజ్. నా పేరు విశ్వక్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేశాను. నార్మల్గా ఏ స్టూడెంట్ అయినా తనకి ఇష్టమైన ఫీల్డ్ని కెరియర్గా ఎంచుకోవాలి అని ఆశపడతాడు. సో దానికోసం కష్టపడి ఫైనల్గా ఆ కెరియర్ ఎంచుకున్న తర్వాత తను ఎంచుకున్నది కరెక్ట్ కాదు అంటే ఆ ఫీల్డ్ అనేది తనకి ఒకవేళ నచ్చకపోతే అప్పుడు అతను ఎలా అడ్జస్ట్ అవ్వగలడు, తన పరిస్థితి ఏంటి అని. కొంతమంది కొంత స్థాయికి వెళ్ళిన తర్వాత ఐఏఎస్ అయ్యారు, కొంతకాలం పనిచేశారు, ఆ తర్వాత నేను దీనికన్నా ఇంకో దానికి పనిచేస్తాను, ఇంకో దానికి ఉంటాను అనుకున్నప్పుడు అది వదిలేసి సోషల్ సర్వీస్ రంగంలోకి రావడం. బ్యాంకులో 20 ఏళ్ల పాటు పనిచేసి ఒక అతను నాకు రీసెంట్గా పరిచయం అయ్యారు. 20 ఏళ్ల పాటు పనిచేసి ఇది కాదు నాది అనుకుని మీరు ఆశ్చర్యపోతారు. తనకు పెయింటింగ్ వచ్చింది కాబట్టి కేవలం పెయింటింగ్ నేర్పే స్కూల్ పెట్టినాడు ఆయన.
అంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఉన్నదాంతోటే సంతృప్తిపడి కృత్రిమమైన ఆనందం పొందితే స్ప్రింగ్ లాంటిది అది. ఎంతకాలం నొక్కుతావు నువ్వు, నొక్కావు డిస్సాటిస్ఫాక్షన్, ఆనందం లేదు, ఒకసారి చేయి నొప్పి పెడుతుంది, వదులుతావు, అంతకన్నా ఎక్కువ బ్రస్ట్ అవుతుంది. అందులో మనందరం ఏం చేస్తున్నామంటే మన వర్క్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు మన యొక్క ఆఫీసుల్లో మనకున్న డిస్సాటిస్ఫాక్షన్ని భార్య మీద, పిల్లల మీద, పక్కింటి వాళ్ళ మీద, బస్సులో కూర్చున్న వాళ్ళ మీద వేస్తున్నాం మనం. సో ఇక్కడ ఎప్పుడైనా సరే మీరు ఎంచుకున్న పనిలో ఆనందం దొరక్కపోతుంటే ఆ పనిని ఏదో ఒక రూపంలో తాత్కాలికంగానైనా ఆపి మీకు ఇష్టమైన ఇంకొక ప్రొడక్టివ్ పని చేయండి. అప్పుడు అసలైన కిక్ ఏంటో తెలుస్తుంది. నా పేరు నరేష్ అండి. నేను బీటెక్ కంప్యూటర్ సార్. ఇప్పుడు ప్రజెంట్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా. చేస్తున్న పని ప్రేమించాలని చెప్పారు. ఆ పని ఇష్టం లేకపోయినా సార్ ప్రేమించాలి అన్నారు. అది ఎలా? ఈ పని నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు, సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఇంకోటి ఏదో ఉంది అనుకున్నప్పుడు, దానికి కసరత్తుని చేసుకుంటూ, దానికి బ్యాక్గ్రౌండ్ వేసుకుంటూ, అంతవరకు దీన్ని కూడా, ఈ పనిని కూడా చేయండి. ఈ పని చేస్తున్నప్పుడు మాత్రం ఈశ్రోమంటూ చేయకండి. దానికి కొంచెం అర్థం ఇవ్వాలి చెప్పాలంటే, ఫ్లైట్ ఎక్కాలి, నేను ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీకి ఫ్లైట్ నేను ఎక్కాలి అంటే ఇంట్లోంచి ఎక్కలేను కాబట్టి విమానాశ్రయంకి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఉదాహరణకి ఒక కిక్కిరిసిపోయిన బస్సు ఎక్కాను ఆ రోజున. కిక్కిరిసిపోయిన బస్సులో నేను ఉన్నప్పుడు ఏమనుకుంటానంటే, వాడు తొక్కేస్తున్నాడు, లాగేస్తున్నాడు, చెమట కంపప్పుడు ఏమనుకుంటానంటే, ఇది అరగంటేగా, ఆ తర్వాత హాయిగా నేను విమానం ఎక్కుతాను కదా అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, అరగంటే కదా అనుకుని ఏమవుతుందంటే మనసు రిలాక్స్ అవ్వడం మొదలు పెడుతున్నాడు. అలా మీరు కూడా ఇది తాత్కాలికమే, ఏదో టైంలో నేను మంచి స్టెప్ తీసుకుని ఇందులోంచి జంప్ అయిపోతాను అనుకున్నప్పుడు ఆనందం వేస్తుంది. కాబట్టి ఇష్టమైన పనినైనా వెతుక్కోండి, అదే చేయండి, ఆనందం పొందండి. ఇష్టం లేని పనిని తాత్కాలికంగా చేస్తున్నప్పుడు ఇది తాత్కాలికమైన గుర్తించి అందులోంచి ఏదో విధంగా బయటపడి శాశ్వతంగా ఇష్టమైన పని చేయండి, ఆనందాన్ని పొందండి. ఇష్టం లేని పని ఇప్పుడే చేస్తున్నప్పుడు, ఇప్పుడు కాదు ఎల్లప్పుడూ చేయాల్సి వచ్చినప్పుడు ఆ పనిని ఆనందంగా స్వీకరించండి. లక్ష్యం కార్యక్రమంలో ఇప్పుడు మరో విరామం.